రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నా, ఈ మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 15 నెలల్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ నాయకుల మీద గొంతెత్తుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ కూడా గొంతు లెగకూడదు అని వీళ్ళందరూ కూడా ఈరోజు దుర్మార్గంగా ఓడికడతా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, విలువలతో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చింది ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ విలువలు, మీ విశ్వసనీయత పార్టీ ఏంటంటే పథకాలన్నీ తొంగలో దొక్కడం, పేదవాళ్ళని కొట్టడం, మామూలుగా ఇస్త్రీ సొక్కాలు వేసుకొని అబద్ధాలు చెప్పడం. ఇది మీరు రేజు చేస్తూ ఉన్న దుర్మార్గాలన్నీ. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టి ఈరోజు ప్రశ్నిష్టం చూస్తూ ఉంటే అడ్డగోలుగా సినిమాలు తీసుకుంటా ఉన్నా ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, దుర్మార్గంగా ఇంత ఒడిగా ఈ విధంగా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని, మీరు రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నది డిజిటల్ బుక్. మామూలుగా ఎవడెవడైతే అన్యాయం చేసినాడో, ఎవడెవడైతే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా అడ్డగోలుగా రాసుకున్నాము. అది మటుకి చెరిగిపోయే పరిస్థితే లేదు. రేపొద్దున మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే వినే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎత్తుతా ఉన్నారో ఖచ్చితంగా అది పండుతుంది. విత్తనం కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పథకాలు అడిగితే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లోగా వదలండి, ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంక రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా ధర్నాలు చేయండి, చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎన్నికల ముందు డబ్బా కొట్టి చెప్పినారు. మామూలుగా ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో మేనిఫెస్టోని చూస్తే చెత్తబుట్టకే మళ్ళీ పరిమితం చేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మేనిఫెస్టో అడగండి. ఇప్పటికైనా జగనన్న 5 సంవత్సరాలు ఇదిగో బాండు, ఇదిగో నేను ఇచ్చాను మేనిఫెస్టో, ఈ 5 సంవత్సరాలు మీకు కనిపించిందా లేదా ప్రతి గడప అడిగినా చెప్తుంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకెళ్తే చెత్తబొట్టులో నిద్రపోతా ఉంది ఈ పెద్ద మనిషి మేనిఫెస్టో. కానీ ఒకటి మడికి చెప్తా ఉన్నా, ఈ ఒక్క విషయంలో పార్టీని ఏమైతే ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలకి ఒడిగి చేసి పేదవాళ్ళని కొట్టించే కార్యక్రమం మెడికల్ కాలేజీలు రాష్ట్రం ఎప్పుడు కూడా చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కట్టించినారు రాష్ట్రంలో. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రజల డబ్బుతో ప్రజలకి హక్కు కల్పించాలని చెప్పి నాయకుడు ఒక ప్రజల్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి ప్రశ్నించిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే దుర్మార్గం ఇంతకన్నా మీరు సిగ్గు తెచ్చుకోండి. 4 సార్లు సీఎంగా చేసినారు, మళ్ళీ ఇప్పుడు కూడా మారలేని పరిస్థితిలో ఉన్నారనంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ అని చెప్పి జెండా పట్టాడు. 2014లో చంద్రబాబు నాయుడు మంచోడని చెప్పి జెండా పట్టాడు. 2019లో చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు మా తల్లిని దోషించాడని చెప్పి తిట్టావు, అడ్డగోలుగా తిట్టావు, రికార్డులన్నీ ఉన్నాయి. మళ్ళీ 2024లో మంచోడు చెడ్డోడు అవుతాడా, మంచోడు చెడ్డోడు అవుతాడా, చెడ్డోడు చెడ్డోడని చెప్పి మళ్ళీ మంచోడు అని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా దిక్కుమాలన పాలన ఎక్కడైనా కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నా. ఒక రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, మీకు సపోర్ట్ లేకపోతే మీరే ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు డిప్యూటీ సీఎంగా పదవి ఉంది కదా, ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ప్రజలు కడతా ఉన్నా కష్టాలని ఎవడు ప్రశ్నించట్లేదు, మీరు కూడా ప్రశ్నించకుండా పోతా ఉన్నారు. 500 కోట్లు ఎటైన వాళ్ళు కట్టించాడు. 500 కోట్లు ఈ రాష్ట్రంలో విజయవాడ నగరంలో 84 లక్షల మంది పేదలు ఉన్న అక్కడ కుటుంబం నివసిస్తూ ఉన్నారు. ఆ గోడ కట్టించారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని చెప్పి చెప్తా ఉన్నా. వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లో, విమానాల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళు మీరు ప్రజల దగ్గరికి వచ్చి పరిష్కారం చేసి నేను ఉన్నానన్నా అని చెప్పి ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం నిలబడ్డ నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నా. 500 రూపాయలు పెట్టి 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టించాడు ఆ రిటర్న్ వాళ్ళు. ఆ రిటర్న్ వాళ్ళకి సంబంధించిన శాంక్షన్
మామూలుగా ఆ శాంక్షన్ చేసింది 500 కోట్లు ప్రభుత్వమే కట్టించేట్టుగా విధంగా చేపించాడు. అలాంటి ఆయన మీద కూడా నిందలు వేస్తూ ఉన్నారు. విజయవాడలో మునిగినప్పుడు మీరు అందరూ ఆడికి వెళ్ళిపోయారు. పాచిపోయిన బియ్యం, పాచిపోయిన అన్నం ప్రజలకు అందించారు మీ ప్రభుత్వం వాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇంకా ఇలాంటి చరిత్రని సృష్టించగలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటికి తీస్తాం, దగ్గరుండి బయటికి తీస్తాం. అన్యాయం చేసిన ఏ నాయకునైనా సరే బట్టలు ఓడదీస్తామని చెప్పి చట్టం ముందు గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రజ కాబట్టి నాయకుడే సరిలేడు. ఆయన మనం అసెంబ్లీకి వచ్చి తాగి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డిని గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆయనే సరిలేనప్పుడు ఇక ఆయన యొక్క నియోజకవర్గంలో వాళ్ళు ఎలా ఉంటారు, ప్రజలు ఎలా ఉంటారు? అందుకని అంటే విపరీతమైన పోకళ్ళకు వెళ్ళి మరి పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టడం జరిగింది. అంటే ఒక ఉన్మాదుల్లాగా తయారవుతున్నారు. అంటే ఇదివరకు రోజుల్లో మామూలుగా ఏదైనా ఉందనుకోండి మాట తీరుగా మాట్లాడతారు, మాటకు మాట, సవాలుకు సవాలు విసురుకునేవాళ్ళు. కానీ ఈనాడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళంతప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నామని అనుకుంటున్నారు, కానీ నెక్స్ట్ వచ్చేటువంటి పరిణామాలని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ఏం చేసిందండి? మొన్న మీరు కనుక చూస్తే మరి నెల్లూరులో కూడా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కార్యాలయాన్ని ఇల్లుని ధ్వంసం చేయడం జరిగింది. ఒక వాళ్ళ తల్లిగారు పెద్ద వయసు ఆవిడ 80 సంవత్సరాల తల్లి కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆ ఇంటిని ధ్వంసం చేసి తల్లిని ఇంట్లో ఉన్న పని వాళ్ళని భయభ్రాంతులను చేయడం జరిగింది. మరి ఈవేళ చూస్తే మరి హిందూపురంలో మరి పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే మీరు అధికారంలో ఉన్నారని ఇలాంటి చేయడం కూటమి ప్రభుత్వానికి తగునా? ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు అన్యాయం ఎక్కడ జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను, నేను ఉంటాను అని అంటావు కదా, మరి ఎక్కడున్నావు? నీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మదపటి ఏనుగులు చెప్పాలి అంటే పార్టీ మీదకి అలా ఎగబడి, పార్టీ ఆఫీస్ మీదకి ఎగబడి ఫర్నిచర్ అంతా పాడు చేసి ఆఖరికి మహానుభావుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని, అంటే ఆయన పేదల పెన్నిది, పేదల దేవుడు అని అంటారు, అటువంటి దేవుడు విగ్రహాన్ని కూడా కాళ్ళతో తన్ని కింద పడేసి ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దయచేసి మీ దృక్పథాన్ని మార్చండి. ఎందుకంటే రెడ్ బుక్ ఉంటే ఆ తర్వాత డిజిటల్ బుక్ వస్తుంది. అప్పుడు మరి మీరు ఎక్కడుంటారు? రాష్ట్రంలో ఉంటారా? పారిపోతారా? కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా మీ దాడుల్ని అరికట్టండి. అంటే పార్టీ ఆఫీసర్స్ మీదో, అమాయకమైన ప్రజల మీదో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి సపోర్ట్ చేస్తున్నారనో ఇలాంటి పనులు, పిచ్చి పనులు చేయకోకుండా మాట్లాడితే కేసులు, మాట్లాడితే ఆఫీసర్స్ ధ్వంసం చేయడం, మాట్లాడితే అంటే గట్టిగా మాట్లాడి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు కేసులు లోపలికి వెళ్ళిపోవడం, సెక్షన్స్ చెప్పరు మీ ఇష్టానుసారంగా. అంటే ప్రభుత్వం మీది, పోలీసులు మీరు, అంటే రాజ్యాంగాన్ని కూడా పక్కదారి పట్టిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మధ్య జరిగిన కొన్ని కేసెస్ కనుక మనం చూసుకుంటే ఒక ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో చూస్తే ఇప్పటికి కూడా రిమాండ్ రిపోర్ట్ లేదట. అంటే సామాన్యులైన నేనే చెప్పగలుగుతున్నాను ఈ మాట. అంటే వితౌట్ రిమాండ్ రిపోర్ట్ ఎలా తీసుకున్నారు మీరు, ఎలా జైలుకు పంపించారు? కాబట్టి ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారని అంటే ఎంత దిగజారిపోతున్నారు. కాబట్టి ఇది మంచి చర్య కానే కాదు, ఇది హర్షించదగిన విషయం కానే కాదు. మీకు ఏదైనా ఉంటే ఉండడం అంటూ ఏముండదు, యాజ్ పర్ లా. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. ఒకవేళ కనుక వైసీపీ కార్యకర్తలు అయినప్పుడు కానీ ఏదైనా చేస్తే మీరు యాజ్ పర్ లా వెళ్ళండి. అంతేగాని ఇలా పార్టీలు ఆఫీసెస్ ధ్వంసం చేయడం, మరి లేనిపోని కేసులు పెట్టడం, ఇలా ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మనకి భారతదేశం ఒక డెమోక్రటిక్ స్టేట్. అంటే మన స్వేచ్ఛను మాట్లాడే హక్కు ఉంది. మనకి ఇష్టమైనటువంటి పార్టీకి మనం సపోర్ట్ చేసేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీ ప్రతిపక్షానికి అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని దయచేసి ఇబ్బందులు పాలు చేయొద్దు. అట్లాగే పార్టీ ఆఫీసెస్ మీద రావటం, ఇలా బద్దలగొట్టడం అనేది ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సిపి తరఫున మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇవాళ నిరసన తెలియడానికి అసలు కారణం ఏంటి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ హిందూపూర్ ఘటన ఎలా చూడాలండి? మరి నిన్న ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు
మరి మంచి పద్ధతికి దారి తీయవు. మరి గత ప్రభుత్వంలో మరి మీరు దేవాలయంగా ఫీల్ అవుతున్న మరి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఒక ఎల్లో మీడియా అంత కోడై కూసింది. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా మరి వాటిని దేవాలయాలాగా ఫీల్ అవుతాయి కదా. మరి వారి మనోభావాలను దెబ్బతీయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? అంటే అధికారం ఉంది, అడిగేవాడు ఎవడూ లేడు, ప్రశ్నించేవాడు ఎవడూ లేడని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసేటువంటి ఘటనలు రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, విజన్ కలిగిన వ్యక్తి అని చెప్పే వ్యక్తి ఇటువంటి దాడులను ఎలా ప్రోత్సహిస్తున్నాడు? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. మరి ఏదైతే బాలకృష్ణ మరి ఆయన నియోజకవర్గంలో ఆయన అవైలబిలిటీ లేదని అక్కడ ప్రజలే సాక్ష్యం చెప్తున్నారు. అటువంటి బాలకృష్ణ గారు నిన్న రెచ్చగొట్టే విధానంగా ఒక ర్యాలీ చేసి అంటే అక్కడ హిందూపురం ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి మరి నిన్న ఎంత బహిరంగంగా మరి ఎవడు ఆపుతాడు మమ్మల్ని అన్నట్టు ఒక ర్యాలీ తీసి మరి కుట్రపూరితంగా మరి గొడవలు ప్రేరేపించడానికి చేస్తున్న ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాము. మరి ఏదైతే మరి కార్యాలయాల దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అట్లయితే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసి ప్రభుత్వం సంవత్సరంన్నర పాలన పైనే అవుతుంది, 18 నెలల దగ్గర. మరి ఎందుకంటారు ఇంకా ఇలాంటి సంబంధం లేని విషయాల్ని పాత ప్రభుత్వాల మీద వేయడం, లేకపోతే ఈ పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం ఎందుకంటారు? ఇది ఎలా ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు, రౌడీ రాజ్యాంగంలా ఉంది. మనకి ఇప్పుడు సొంత నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇలా జరిగిందంటే రేపు పొద్దున్న ప్రజల రక్షణ ఎక్కడ ఉంది? మనకి ఇప్పుడు మీరు అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలించండి, అంతేగాని వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళ మీద కేసులు పెడతాం, మా ఒప్పుకోకపోతే బెదిరించి కేసులు పెట్టిస్తాం, ఇవన్నీ జరగవు అయ్యప్ప. మీరు ఒకటి ప్రజలకి సంపూర్ణ పరిపాలన చేయండి, అంతేగాని బెదిరిస్తే మాత్రం ఎవరు భయపడరు, ఎవరు మీకు వనగరు. మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా తన ఎమ్మెల్యే స్థాయి మనిషి అయినప్పటికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ విపత్తు వచ్చినా సాధారణ వ్యక్తిలాగా అందరినీ కలిసి వస్తున్నారు. మరి దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందంటారా ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఉంది. అది జనాల్లోకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. ఇంకా అనుభవించమనండి. ఇంక 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో అనుభవించేయమనండి. రేపు పొద్దున 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం లోకేష్ గారు ఎక్కడ ఉంటారో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారో తెలియదు, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటారో తెలియదు. చూసుకుంటే పరకామణి కేసు కానివ్వండి, దానికి ముందు జరిగిన ఈ లడ్డు విషయం కానివ్వండి, ఆల్రెడీ దానికి సంబంధం లేదని తేలిపోయినప్పటికీ మళ్ళీ ఎందుకు వివాదాల్లోకి తీసుకొస్తున్నారు? ఆ విషయాలు ఎందుకంటారు? ఇప్పుడు ఈ లడ్డు ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఎందుకు తోడుతున్నారంటే వీళ్ళు ఏమీ చేయట్లేదు కాబట్టి. సూపర్ 6 లేదు, ఉద్యోగాలు లేవు, ఫ్రీ బస్సు లేదు, ఏమీ లేదు. అవన్నీ జనాలు ఎక్కడ అడుగుతారేమో అని అవి మ్యానిపులేట్ చేస్తున్నారు ఇదే అంతే. దాని నుంచి అదేం లేదు. అసలు ముందు లడ్డు కేసులో ఉంది వాళ్ళ నాయకుడే, ముందు వాళ్ళని పట్టుకోమనండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇక్కడ నాయకుడు అక్కడ నాయకుడు చేశారని కాదు. అది ఏ విషయంలో చూస్తే పిఠాపురంలో కవ్వాయిలకు సంబంధించి వివాదం జరిగింది, వాళ్ళ స్థానిక నేతకు సంబంధించి విశాఖపట్నంలో సొంత గోడంలోనే మాంసం బయటపడింది. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? అవన్నీ తప్పిస్తాకి లడ్డు అన్నారు, లేకపోతే ఇంకోటి కేసులు అంటున్నారు. రేపు పొద్దున ఒకరి మీద కేసు అన్నారు, ఇంకోరు మొన్న జోగి రమేష్ గారు అన్నారు, దాని ముందు వంశీ గారు అన్నారు, సరే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎన్ని తప్పిస్తాకి ఎన్ని కేసులు పెడుతున్నారు? సార్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఎలా ఉండబోతుంది? త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. 2026 కల్లా కూడా జనవరి నుంచి కూడా మొదలు కాబోతున్నాయి. ఎలా ఉంటుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది? జనాలన్నీ గమనిస్తున్నారు కాబట్టి 2026 పంచాయతీ ఎలక్షన్లు కానీ 2029 మెయిన్ ఎలక్షన్లు కానీ ఏమన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ కొడతారు. జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఎలా అనిపిస్తున్నాయి? రెండోది, మాజీ ప్రభుత్వాలపైన ఈ దాడులు ఎందుకంటారు? పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దాడులు చేస్తే ఎలా అనిపిస్తుంది? ప్రజలు కూడా చూస్తున్నారు. త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మేము అవినాష్ గారు ఆధ్వర్యంలో హిందూపురంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా ఈ విధంగా పార్టీ మీద వాళ్ళు సూపర్ 6 అన్నారు, అవి అమలు చేయట్లా. ఆ పథకాలన్నీ గాలికి వదిలేశారు. ఇట్లా ప్రభుత్వం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ విధంగా కాకుండా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఇప్పుడు మొన్నటి దాకా చాలా వాటికి రైతులు బాధపడ్డారు, వాటి గురించి ఆలోచించట్లా. కనీసంగా వరద సాయం రైతులకు ఇబ్బంది అవి లేవు. ఏ కాడకే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆగమనం చేయాలి, ఏ విధంగా గుల్ల చేయాలని చెప్పి ఈ విధంగా కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మంచి చేయాలనుకుంటే ఈ విధంగా దాడులు కరెక్ట్ కాకుండా ప్రజలకు మేలు చేయాలి. మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వస్తే అవి కాకుండా మీకు 124 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారు? మంచి ప్రభుత్వం ఇస్తారని. ఇది కాకుండా ఏ కాడకే ఈ ప్రభుత్వాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఆగం చేయాలి, గుల్ల చేయాలని ఈ విధంగా కాకుండా దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు అని దీన్ని ఇక్కడ ఆ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.